ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి కేంద్రం అనగా నీతిమంతులుగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రతిష్ట పర్వతం అనగా ఆయన ప్రతిష్ఠించుకోవడం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యెహోవా ఈ 2, 3 చేశాక ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. నీలో పాపము లేకుండా నేను నిన్ను విడిపించిన తర్వాత నేను నీతి కేంద్రంగా చేసి నిన్ను ప్రతిష్ఠించుకొని పర్వతమందు యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్ర. నీలో ఏమైనా పాపం ఉంటే ఆ పాపమును తొలగించి నిన్ను నీతిమంతులుగా చేసి నిన్ను ప్రతిష్ఠ పర్వతముగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పడగొట్టుటకును పెళ్లగించుటకును విరగొట్టుటకును కనిపెట్టిన రీతిగా నేను మళ్ళా నాటుటకును స్థిరపరచుటకును నేను నిన్ను మళ్ళా కనిపెట్టుచున్నాడు అంటున్నా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు అనేకమైన శోధనల మధ్యలో ఉన్నప్పుడు అది సాతాను ద్వారా రావచ్చు, కానీ నేను మళ్ళా నిన్ను స్థాపించబోతున్నాను అంటాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 28 చదువునాను. చాలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా లేనప్పుడు మనకు శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు వచ్చినప్పుడు మరలా నేను వాటిని తొలగించి మళ్ళా నాటుటకును నేను చదువునా హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిని నాటింటకును స్థాపించుటకును నేను మరలా